నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. మరి వారిని అడిగి మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మీనం రాశి వారికి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయో మాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృషమోహాయ మహామాయా ప్రయశ్చతి. మీనరాశి ఇప్పుడు ప్రస్తుతానికి మీనరాశి వారికి ద్వితీయంలో గురు సంచారం చేస్తున్నాడు. మే 2వ తారీఖు తర్వాత తృతీయంలోకి గురు సంచారం చేస్తుంటాడు. అంటే ఈ వీళ్లకు ఇప్పుడున్నటువంటి ఈ పొజిషన్లో మే 2వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. మే 2 దాటిన తర్వాత తృతీయంలోకి గురు చేంజ్ అవుతాడు కాబట్టి గురుస్థానం అనేటటువంటిది మారుతుంది కాబట్టి వాళ్ళకు మే 2వ తారీఖు నుండి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మొదలవుతాయి. అవి ఎలాంటి ఇబ్బందులు మొదలవుతాయి అని అంటే వైవాహిక జీవితంలో భార్యతో ఇబ్బందులు మొదలవుతాయి. లేదు పెళ్లి కాలేదు వాళ్లకు ఉద్యోగ పరంగా ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. అలాగే వీళ్ళను చూస్తే కొంతమందికి ఇరిటేషన్ రావడము, కోపం రావడము, వీళ్ళని చూస్తేనే ఓర్వలేనటువంటి తనాన్ని సంపాదించుకోవడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతకంలో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అదే రకంగా వీళ్ళకు డబ్బులు అధికంగా ఖర్చు అవుతూ ఉంటాయి. వీళ్ళు సంపాదించే సంపాదన కంటే ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తద్వారా వీళ్ళు జీవితంలో కొన్ని రకాలైనటువంటి మానసిక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అలాగే వీళ్ళకు రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరము అనేక అవాంతరాలకు, ఇబ్బందులకు, ఆపదలకు వీళ్ళు లోనవుతూ ఉంటారు. తద్వారా వీళ్లకు మానసికంగా, శారీరకంగా ప్రశాంతత అనేటటువంటిది కరువైపోతూ ఉంటుంది. వీళ్ళు చెడు వ్యసనాలకు తొందరగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. లైక్ డ్రగ్స్కి కానివ్వండి, మద్యానికి కానివ్వండి, జూదానికి కానివ్వండి, అమ్మాయిలకు కానివ్వండి, తొందరగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే జీవితంలో ఒక కొత్త తరహా వ్యక్తులను చూడాలంటే మీనరాశి వాళ్ళను ఈ క్రోధినామ సంవత్సరంలో చూడవచ్చు. అంటే లైక్ వీళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అంటే ఒక వ్యక్తిని ఇప్పుడు ఇన్ని రోజులుగా ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము, సడన్ గా ఆ వ్యక్తి మారిపోయాడు అంటే మనమే నమ్మలేనటువంటి గుణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కొన్ని స్వభావాలు మీనరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇన్ని రోజులు నీటిలో ఉన్న చేపలాగా ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఒక్కసారి ఒడ్డున పడితే ఎలా గిలగిల కొట్టుకుంటారో ఆ రకమైనటువంటి ధోరణి వాళ్ళ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. కనుక మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉన్న వ్యయస్థానము మీనరాశి వారికి తృతీయ స్థానం అనేటటువంటి బంధుమిత్రులలో వైరం పెంచుతుంది, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతుంది, కుటుంబంలో వైరం పెంచుతుంది, వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండేలా చేస్తుంది. సపోర్టింగ్ ఎవరిది కూడా లభించదు. అంటే ఎవరైనా ఆదుకుందాము, ఎవరైనా హెల్ప్ చేద్దామనేటటువంటి అంశాలు కూడా మీనరాశి వారి యొక్క జాతకంలో కనిపించవు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ గా ముఖ్యంగా స్ట్రాంగ్ గా ఉండేటట్టు తమ జీవితాన్ని మలుచుకోవాలి. మీకంటూ ఒక మంచి బెటర్ పొజిషన్ వచ్చేలా మీరు కష్టపడాలి. అయితేనే మీ జీవితంలో ఒక మంచి గుర్తింపుని సాధిస్తారు. లేదు ఇవన్నీ మేము నమ్మము, ఇవన్నీ మేము చూడము, మాకు ఇవన్నీ అవసరం లేదు, మా జీవితం ఎలా ఉండాలో మేము నిర్ణయించుకుంటాం అంటే అహంకారానికి ఎవరైతే వెళ్ళిపోయేటటువంటి తత్వం ఉంటుందో వాళ్ళు జీవితంలో కష్టాలు, నష్టాలు, అలాగే దుఃఖములు ఇవన్నీ అనుభవించవలసిందే. కనుక ఇవన్నీ ముందుగా చెప్పడానికి గల కారణం ఏంటంటే మన జీవితంలో ఏదైనా నష్టం జరుగుతుంది, కష్టం వస్తుంది అని మనం ముందుగా తెలుసుకుంటే దానిని ఏ విధంగా తప్పించుకోగలుగుతాము, ఏ విధంగా దాన్ని అధిగమించగలుగుతాము అని మానవుడు మెదడుకి తన యొక్క మేధాశక్తిని ఎక్కువగా పదును పెడుతూ ఉంటారు. అందుకోసమే రాశి ఫలాలు అనేటటువంటి ఎలా ఉంటాయంటే అమ్మా, ఇప్పుడు ఏదైనా మనకు మంచిగా ఉంటే ఏం కాదు, అరే హ్యాపీ అని చెప్పేసి రిలాక్స్గా కూర్చుంటాం. అదే ఏదైనా చెడు సంఘటన జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడానికి ఏర్పరచుకునేటటువంటివి ఈ రాశి ఫలాలు. ఇప్పుడు ఏదో మనము గాలిలో చెప్పినటువంటి మాటలు కాదు. శాస్త్రం నందు, సనాతన ధర్మం నందు ప్లానెటరీ పొజిషన్లో గ్రహ సంచారం చేంజ్ అయితే సమయాలలో దాని యొక్క ప్రభావం అనేది ఏదైనా సరే జీవితంలో మనిషి మనుగడ నడవాలి అంటే ప్లానెటరీ పొజిషన్ యొక్క తత్వము ఆ మనిషి మీద తప్పకుండా దాని కాస్మిక్ ఎనర్జీ అనేటటువంటిది ఒకటి ఉంటుంది సృష్టిలో. ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ మనిషి మీద నెగిటివ్ ఆర్ పాజిటివ్ రెండు రకాలైనటువంటి వేరియేషన్స్ చూపిస్తూ ఉంటుంది. అలా చూపించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్, ఆ వ్యక్తి యొక్క తీరు అనేటటువంటి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అంతెందుకు ఉదాహరణకు
చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తితో మనం స్నేహం చేస్తున్నాం అనుకోండి, ఆ చిన్నప్పటి నుంచి అతని యొక్క వ్యక్తి యొక్క స్వభావం మనకు తెలుసు. కానీ ఒక నెల రోజులు 2 నెలలు గ్యాప్ ఇచ్చేసి అతనితో మన సంబంధం లేకుండా ఉన్నామనుకో, సడన్గా అతన్ని చూసామనుకో, అప్పటికి ఇప్పటికీ అతనిలో వేరియేషన్స్ కానీ చేంజెస్ కానీ చాలా రకాలుగా కనిపిస్తాయి. Yes. అయ్యో చిన్నప్పుడు ఇలా ఉండేవాడు కాదే, ఇప్పుడు ఇలా ఉన్నాడు. అంటే మనిషి యొక్క స్థితిగతులలో మార్పులు రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ఉండేటటువంటి ఎనర్జీ ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ. అది గ్రహాల నుండే మనకు వచ్చేటటువంటి ఎనర్జీ. Okay. కనుక దానిని మనకి సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటే, మన గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటాం. మీన రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం మాత్రమే తెలుస్తుందమ్మా. వాళ్ళు ఏదైనా అవకాశం ఉండి ఈ సంవత్సరము కొంచెం బాగాలేదు అనుకుంటే దానికి దైవారాధన చేసుకోండి, గురువు గారిని నమ్ముకోండి, అలాగే గురువు చెప్పినటువంటి బాటలో నడవండి, అన్ని రకాలుగా బాగుంటుందమ్మా. గురుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే.